హలో గైస్, నేను మీ చెన్నికాయ్. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 31 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు అందరు కలిసి మణికంఠని నెగ్లెక్ట్ చేస్తున్నారా అండ్ పిక్ యువర్ నెక్స్ట్ చీఫ్ గేమ్లో న్యాయం జరుగుతుందా అందరికీ? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓపెన్ చేసే బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఒక సింపుల్ టాస్క్, మార్నింగ్ మస్తీ గేమ్. ఈ గేమ్లో కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. ఈ గేమ్లో ఒక 2 మెంబర్స్ ఉంటారు అండ్ 2 మెంబర్స్ కూడా బిగ్ బాసే అనౌన్స్ చేస్తారు. ఆ 2 మెంబర్స్లో బిగ్ బాస్ ఏ కలర్ అయితే చెప్తాడో ఫస్ట్ ఆ కలర్ తీసుకొచ్చి అక్కడ మార్క్ చేసిన గ్రౌండ్లో బాక్స్లో వేయాలి. సో వేసిన వాళ్ళు విన్నర్స్. సో ఫస్ట్ రౌండ్లో ఆదిత్య అండ్ మణికంఠ, అండ్ ఆదిత్య విన్ అవుతాడు, మణికంఠ లూజ్ అవుతాడు. అండ్ పనిష్మెంట్గా మణికంఠకి ఒక సాంగ్కి డ్యాన్స్ చేయమంటాడు అండ్ సూపర్గా డ్యాన్స్ చేస్తాడు మణికంఠ. డెఫినెట్లీ చాలా బాగుంది, చాలా మంచిగా ఎంటర్టైన్ చేశాడు. అలాంగ్ విత్ మణికంఠ, నైనిక కూడా ఎంటర్టైన్ చేసింది. దానిలో నబీల్ అండ్ నిఖిల్ గెలిచాడు. గ్రీన్ కలర్ అడిగితే గ్రీన్ కలర్ నిఖిల్ ఫస్ట్ తీసుకొచ్చాడు అండ్ నబీల్కి ఆ పనిష్మెంట్ వచ్చింది. నబీల్కి బకెట్తో స్పూన్తో బకెట్ నిమ్మన్నాడు. సో కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ థర్డ్ రౌండ్ యష్మి అండ్ సీత గెలిచింది అండ్ యష్మికి ప్రేరణతో పనిష్మెంట్. నెక్స్ట్ రౌండ్లో పృథ్వీరాజ్ అండ్ ప్రేరణ. దీంట్లో ప్రేరణ విన్ అయింది, పృథ్వీరాజ్ ఓడిపోయాడు. పృథ్వీరాజ్కి పనిష్మెంట్ వచ్చింది. అండ్ ఓవరాల్గా ఈ గేమ్లో కాంతారా టీం విన్ అయింది. కాంతారా టీంకి బిగ్ బాస్ ట్రీట్ ఇచ్చాడు అండ్ ట్రీట్లో చాక్లెట్స్ ఇచ్చాడు. సో డెఫినెట్గా గైస్, ఈ పార్ట్ ఆఫ్ గేమ్ ఆఫ్ 15 minutes ఉంది. డెఫినెట్గా ఇది అందరినీ ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను. మీకేమనిపించింది? బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇంతటితో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ కంప్లీట్ అయింది. అండ్ ఈ గేమ్లో మ్యాక్సిమం విన్స్ శక్తి టీం నుంచి విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్. ఆ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ చీఫ్ అవ్వడానికి చీఫ్ కంటెండర్గా వాళ్ళ టీం నుంచి ఒక మెంబర్ కావచ్చు. సో ఆ టీంలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎవరైతే చీఫ్ కంటెండర్గా రావాలనుకుంటున్నారో శక్తి టీం నుంచి నిఖిల్ అనౌన్స్ చేయాలి బిగ్ బాస్కి. సో ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ బిట్వీన్ పృథ్వీరాజ్ అండ్ యష్మి, సో పృథ్వీరాజ్ని నిఖిల్ అనౌన్స్ చేశాడు యాజ్ ఎ చీఫ్ కంటెండర్గా. బికాస్ తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుని బెటర్గా గేమ్ ఆడుతున్నాడు కాబట్టి అండ్ అందరినీ మేనేజ్ చేయగలుగుతాడని చెప్పేసి నిఖిల్ రీజనింగ్ ఇచ్చేసి పృథ్వీరాజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మీకేమనిపిస్తుంది ఈ కన్వర్జేషన్స్ని బట్టి కమెంట్స్లో చెప్పండి. బిగ్ బాస్ బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్. బిగ్ బాస్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు 3 clansగా విడిపోయి డిఫరెంట్గా పోరాడారు అండ్ ఇప్పుడు మీకు ఒక అపాయం వస్తుంది. ఆ అపాయాన్ని ఎదుర్కోవాలంటే మీరు అందరు కలిసి పోరాడాలి. సో అందరు కలిసి పోరాడాలంటే మీ అందరికీ ఒకరే చీఫ్ అయి ఉండాలి. ఎవరైతే ధైర్యంగా నిలబడతారో వాళ్ళే చీఫ్ అయి ఉండాలి. అండ్ రైట్ నౌ పృథ్వీరాజ్ ఒక చీఫ్ కంటెండర్గా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ గేమ్తో ఇంకో చీఫ్ కంటెండర్ సెలెక్ట్ అవుతాడు. అండ్ టాస్క్ నేమ్ హ్యాపీ పప్పీస్. ఈ టాస్క్లో పప్పీస్ని హ్యాపీగా ఉంచాలి. సో పప్పీస్ హ్యాపీగా ఉంచాలంటే పప్పీస్ సౌండ్ వచ్చినప్పుడల్లా పప్పీస్ పార్క్ నుంచి పప్పీస్ని పప్పీస్ హౌస్లో. ఈ గేమ్లో ప్రతి ఒక్క పప్పీ పైన కంటెస్టెంట్ పేర్లు ఉంటాయి. అండ్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వాళ్ళ ఓన్ పప్పీని తీసుకోవద్దు, వేరే కంటెస్టెంట్ పేరు ఉన్న పప్పీని తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే లాస్ట్కి చేరుతారో పప్పీ మోగినప్పుడల్లా ఎవరైతే పార్క్ నుంచి హౌస్లోకి వెళ్ళేటప్పుడు లాస్ట్ ఎవరైతే చేరుతారో చేరిన వాళ్ళు పర్సన్ అండ్ వాళ్ళ చేతిలో ఏ పేరు పప్పీ ఉందో వాళ్ళు ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉంటారు. అండ్ ఫస్ట్ రౌండ్కి పృథ్వీ సంచాలక్ అండ్ సెకండ్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్లో ఎవరైతే అవుట్ అయ్యారో వాళ్ళు సంచాలక్గా. అండ్ డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా సంచాలక్కి వాళ్ళ పిచ్చింగ్ చేసుకోవాలి. చీఫ్ అవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉంది అండ్ ఎందుకు చీఫ్ కావాలనుకుంటున్నారు, చీఫ్ అయి ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ పిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ సంచాలక్ డిసైడ్ చేస్తారు ఎవరు ఇన్ ఎవరు అవుట్ అని చెప్పేసి. అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంచాలక్గా మారుతారు. జస్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ మాట్లాడుకున్నారు ఎవరి పేరుతో తీసుకోవాలి, బికాస్ సెల్ఫ్ నేమ్ తీసుకోవద్దు కాబట్టి ఎవరు ఏ పప్పీని తీసుకోవాలని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. బట్ కాంతారా టీం నుంచి కానీ శక్తి టీం నుంచి కానీ మణికంఠ పప్పీ తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. సో మణికంఠ కూడా అదే ఫీల్ అయ్యాడు. అండ్ గేమ్ స్టార్ట్ అయింది, మణికంఠ ఎవరు తీసుకోలేదు. సో ఫైనల్గా యష్మికి ఇంకో ఆప్షన్ లేక మణికంఠ తీసుకుంది అండ్ యష్మి లాస్ట్ వచ్చింది. సో యష్మి అండ్ మణికంఠ డేంజర్ జోన్లో ఉండే పృథ్వీరాజ్ సంచాలక్. సో ఇద్దరు పిచ్ చేసుకున్నారు అండ్ యష్మి పిచ్ చేసుకున్నప్పుడు సో నాకు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యడానికి ఛాన్స్ వచ్చింది, నేను ఈసారి అయితే ఇంకా డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను అని చెప్పేసి యష్మి పిచ్ చేసుకుంది. అండ్ మణికంఠ కూడా పిచ్ చేసుకున్నాడు, నాకు చీఫ్ అవ్వాలని ఉంది, ఎవ్రీ వీక్ నేను నామినేషన్లో ఉంచున్నాను అండ్ ఎవ్రీ వీక్ నేను ఇంప్రూవ్ అవుతూ వచ్చాను, డెఫినెట్గా నేను మంచిగా పర్ఫామ్ చేస్తాను చీఫ్గా అయితే, డెఫినెట్గా చీఫ్ని 100% సక్సెస్ఫుల్గా చేస్తానని చెప్పేసి మణికంఠ. అండ్ పృథ్వీరాజ్
డెఫినెట్గా యష్మిని సెలెక్ట్ చేశాడు. అండ్ రీజన్ వచ్చేసి తనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, తను పిక్ చేసుకుంది కరెక్ట్గా ఉంది, ఎందుకు అన్నది కూడా తనకు క్లారిటీ ఉందని చెప్పేసి యష్మిని సెలెక్ట్ చేశాడు. బట్ మణికంఠ మరోసారి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అండ్ మణికంఠ చెప్పాడు, నాకు ప్రతి ఒక్క పర్సన్ గురించి తెలుసు, వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుసు, వాళ్ళ హౌస్లో ఉన్న టాస్క్ల గురించి తెలుసు, ఎవరిని ఏ టాస్క్కి ఎలాంటి టాస్క్ ఎవరిని పంపించాలో తెలుసు, వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుసు. అండ్ హౌస్లో ఎక్కడ ఎలాంటి వర్క్ ఉంటుంది, ఎంతసేపు వర్క్ ఉంటుంది, దానికి ఎవరిని ఎంతసేపు అలాట్ చేయాలి, అండ్ గ్రాసరీస్ గురించి తెలుసు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు మణికంఠ. అండ్ డెఫినెట్గా నాకైతే సంచాలక్గా పృథ్వీరాజ్ ఫెయిల్ అయ్యాడు, బయాస్డ్గా ఉన్నాడు యష్మికి. బికాస్ అంతకుముందు యష్మికి ఛాన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు యష్మికి ఛాన్స్ ఇస్తున్నాడు. అండ్ యష్మియే చాలాసార్లు ఒప్పుకుంది తను ఫెయిల్డ్ అయిందని చెప్పేసి. అండ్ అదే పాయింట్ తీసుకొని పృథ్వీరాజ్ ఆల్రెడీ మాట్లాడాడు ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి. అండ్ చాలా పాయింట్స్ కూడా, నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పాడు. బట్ ఇక్కడ మణికంఠతో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా యాక్చువల్గా మణికంఠకు ఛాన్స్ ఇవ్వాలి, బికాస్ ఫస్ట్ టైం ఇస్తున్నారు. అండ్ మణికంఠ నిజంగానే ప్రతి ఒక్క వీక్ తను నామినేషన్లో ఉంటూ వచ్చాడు అండ్ సేవ్ అవుతూ వచ్చాడు. డెఫినెట్గా తన గేమ్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఫస్ట్ గేమ్ నుంచి లాస్ట్ గేమ్ వరకు. డెఫినెట్గా అందరూ కూడా డ్రామా బాస్ చేస్తారు. ఈవెన్ యష్మి కూడా ఈరోజు డ్రామా బాస్ చేసింది. జస్ట్ పృథ్వీరాజ్తో మాట్లాడుతూ టక్కన ఏడవడం స్టార్ట్ చేసింది. జస్ట్ ఒక వీక్ పాయింట్ చూపించడానికి, లేకపోతే ఒక విక్టింగ్ కార్డ్ యూజ్ చేయడానికి ట్రై చేసింది యష్మి. సో గైస్ మీరు చెప్పండి, పృథ్వీరాజ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా, మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ యష్మి అవుట్ అయింది. అండ్ ఈసారి యష్మి చేతిలో ప్రేరణ ఫోటో ఉంది, ప్రేరణ పప్పి ఉంది, అండ్ సంచాలక్ మణికంఠ. సో యష్మి మళ్ళీ సేమ్ పిచ్చింగ్ చేసుకుంది. ఈసారి ఇస్తే నేను ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాను అని చెప్పేసి. అండ్ మణికంఠ అడిగాడు, అంటే ఈసారి బెటర్గా పర్ఫామ్ చేస్తాను అంటే లాస్ట్ టైం ఫెయిల్ అయ్యా అని అడిగితే, లేదు కొన్ని విషయాల్లో నేను ఫన్నీగా తీసుకున్నాను, అది కొంతమంది కట్ అయింది, దానివల్ల కొన్ని గేమ్స్ ఓడిపోయాము. సో అలా కాకుండా ఈసారి లీడర్ ఎలాగో నేను చూపిస్తానని చెప్పేసి యష్మి పిచ్ చేసుకుంది. అండ్ ప్రేరణ కూడా పిచ్ చేసింది. ఎస్, నాకు ఛాన్స్ వస్తే డెఫినెట్గా నేను చీఫ్ అవుతాను, లీడర్ అవుతాను, అండ్ నాకు ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, అండ్ నాకున్న యాంగర్ అది ఫ్రాంక్ ఆఫ్ సెకండ్స్ కోటే ఉంటుంది, అదొక బ్రేక్ చేసే విషయంలో ఉండదు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. అండ్ మణికంఠ ఎస్, ప్రేరణకి ఒక ఛాన్స్ ఇవ్వాలి, బికాస్ తను డే బై డే ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంది, క్లారిటీ ఆఫ్ థింగ్స్ ఉంది అని చెప్పి అనడం. అండ్ యష్మికి అది నచ్చలేదు. అంటే తనకు ఉంది నాకు లేదా అంటున్నావు అంటే, లేదు నీతో కంపేర్ చేస్తే అది తనకి బెటర్గా ఉంది అండ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి చెప్పడము. అండ్ యష్మికి లేదు నువ్వు బయాస్డ్గా నువ్వు అన్నట్టు మాట్లాడి ఆఫ్ చేసింది. అండ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్, నేను అది హ్యాపీ నాకు చాలు అని చెప్పేసి యష్మి అవుట్ అయింది. సో మణికంఠ అనౌన్స్ చేశాడు యష్మి అవుట్, ప్రేరణ ఇన్. సో గైస్ ఇక్కడ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక పెద్ద కన్వర్సేషన్ సీత అండ్ మణికంఠకి. సో మణికంఠ సంచాలక్గా అయిపోయింది అండ్ యాక్చువల్గా యష్మి రావాలి. సో బట్ మణికంఠ ఏం చేశాడంటే పప్పీస్ని తీసుకెళ్ళి పార్క్లో సెట్ చేస్తున్నాడు. బట్ లైన్ బై లైన్ ఎవరిది పెట్టాలో అని చెప్పేసి తను ఆలోచించుకో పెడుతున్నాడు. అండ్ సీత తనకి అబ్జెక్ట్ చేసింది, లేదు నువ్వు ఎలా పెడతావు, నువ్వు సంచాలక్గా కాదు కదా, నువ్వు పెడుతున్నావు ఎందుకు అంటే, మన ఇంతకుముందు పృథ్వీ పెట్టాడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పాడు. లేదు తను ర్యాండమ్గా పెట్టాడు అందుకే అతన్ని ఏమన్నా లేదు. కానీ నాకైతే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సీత కానీ ఎవరు కూడా పృథ్వీరాజ్కి అగేన్స్ట్గా మాట్లాడారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆయన చీఫ్ కంటెండర్, సెకండ్ థింగ్ అతనికి అందరూ భయపడతారు, అండ్ థర్డ్ థింగ్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి పాజిటివ్గా తన క్లాన్లో ఉన్నప్పుడైనా తనతో ఆడినప్పుడైనా కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంటాయి. కాబట్టి పృథ్వీని ఎవ్వరు కూడా మ్యాక్సిమం నామినేట్ కూడా చేయరు. అండ్ అగ్రెసివ్ ఉన్నా ఏది ఉన్నా కానీ మ్యాక్సిమం పృథ్వీని నామినేట్ చేయరు, భయపడతారు. సో ఇక్కడ పృథ్వీని ఆపలేదు, కానీ మణికంఠ మటుకు డెఫినెట్గా ఒక వీకెస్ట్ కంటెస్టెంట్ కాబట్టి తనని ఆపడానికి ట్రై చేస్తారు. అండ్ డెఫినెట్గా తను ఒక అవుట్ ఆఫ్ సెలబ్రిటీ పర్సన్ కాబట్టి కార్నర్ చేయడానికి అయితే చూస్తున్నారు. బేసిక్గా ఏంటంటే వీక్గా ఉన్న వాళ్ళని ఎవరైనా మాట్లాడతారు, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడరు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మణికంఠాన్ని కార్నర్ చేస్తున్నట్టు చూపెట్టట్లేదు, కానీ ఎవరు కూడా కార్నర్ చేయట్లేదు, కానీ బట్ అనుకోకుండా వీళ్ళకి తెలియకుండానే వాళ్ళు డెఫినెట్గా కార్నర్ చేస్తున్నారు. అండ్ మణికంఠ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బట్ విక్టింగ్ కార్డ్ యూజ్ చేయకుండా డెఫినెట్గా తన పర్ఫార్మెన్స్ కానీ వెదర్ ఇట్ ఈస్ డ్యాన్స్ అయితే డ్యాన్స్ మంచిగా చేసి పర్ఫార్మెన్స్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అండ్ గేమ్స్లో కూడా మ్యాక్సిమం ఆడాలి, ఇన్పుట్స్ తీసుకోవాలి, అన్ని విధాలుగా ఇంప్రూవ్ అయితేనే డెఫినెట్గా ముందుకు వెళ్ళగలుగుతాను మణికంఠ. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కిరాక్ సీత మణికంఠతో మాట్లాడేటప్పుడు నువ్వు లోలో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్ చేసాము, బట్ నువ్వు ఇప్పుడు అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, ముఖం చూడకుండా మాట్లాడతావు అన్నట్టు మాట్లాడింది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే అసలు వాళ్ళు మళ్ళీ మనకి హెల్ప్ చేస్తారా అన్నట్టు చేయొద్దు, మనకి కుదిరితే హెల్ప్ చేయాలి, అంటే హెల్ప్ చేసిన దాని గురించి మాట్లాడద్దు. బట్ ఇక్కడ కిరాక్ సీత
లోలో ఉన్నప్పుడు హెల్ప్ చేశాను, బట్ నువ్వు ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడింది. ఎస్, తప్పు అయితే డెఫినెట్గా ఎవరైనా మాట్లాడతారు. నువ్వు ఒకసారి హెల్ప్ చేసినావు కదా అని చెప్పేసి నెక్స్ట్ టైం నువ్వు తప్పు చేస్తే అది యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా. యా, కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి, అది వాళ్ళ మనవత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్గా హెల్ప్ చేసిన వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హెల్ప్ చేయొద్దు. అది అలా చేసినా కానీ అది ఒక హెల్పింగ్ నేచర్ కూడా కాదని అంటారు. మీకేమనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ రౌండ్లో అవుట్ అయింది విష్ణుప్రియ. విష్ణుప్రియ చేతిలో ఉన్నది ప్రేరణ పేరుతో ఉన్న పప్పి. సో విష్ణుప్రియ అండ్ ప్రేరణ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇద్దరు పిచ్ చేసుకున్నారు. అండ్ యష్మి ప్రేరణని ఏం చేసింది, విష్ణుప్రియని అవుట్ చేసింది. బేసింగ్ ఆన్ దట్ ప్రేరణ గేమ్ చాలా సీరియస్గా ఉంది. తన ఫస్ట్ నుంచి కూడా చీఫ్ అవ్వాలనుకుంటుంది. తన క్లారిటీ ఆఫ్ థాట్, ఆ స్పీచ్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పేసి ప్రేరణని ఏం చేసింది, విష్ణుప్రియని అవుట్ చేసింది. అండ్ నెక్స్ట్ సంచాలక్ విష్ణుప్రియ. అండ్ నెక్స్ట్ రౌండ్లో నైనిక అవుట్ అయింది. నైనిక చేతిలో సీత పప్పి ఉంది. సో సీత అండ్ నైనిక డేంజర్ జోన్లో ఉండే, విష్ణుప్రియ సంచాలక్. సో ఇద్దరు కూడా పిచ్ చేసుకున్నారు. సీత పిచ్ చేసుకున్నారు, ఐఎమ్ చీఫ్, ఆల్రెడీ కరెంట్ చీఫ్గా ఉన్నాను, సో నాకు తెలుసు ఎలా ఎక్స్పీరియన్స్గా ఉన్నాను, కాబట్టి అన్నీ నాకు ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు అని చెప్పింది. అండ్ నైనిక కూడా క్లియర్గా చెప్పింది, నేను ఆల్రెడీ చీఫ్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను ఇప్పుడు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పింది. సో విష్ణుప్రియ డిసిషన్ కరెక్ట్గా అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. బికాస్ ఫస్ట్ టైం చీఫ్ అయింది నైనిక. సో ఫస్ట్ టైం చీఫ్ అయినప్పుడు డెఫినెట్గా తనకి హెల్పింగ్ ఆప్షన్స్ ఉండవు అండ్ తనకి అన్ని ఐడియాస్ ఉండవు కాబట్టి. అండ్ ఫస్ట్ చీఫ్ అయినప్పుడు ఫస్ట్ ర్యాపోస్ కూడా అందరు మెంబర్స్కి 15 మెంబర్స్ని, ఆల్మోస్ట్ 7 మెంబర్స్ని తను మేనేజ్ చేయాలి. సో 7 మెంబర్స్ని తను మేనేజ్ చేయాలంటే ఒక ర్యాపో ఉండాలి. సో ఫస్ట్ వీక్లో ఆ ర్యాపో డెఫినెట్గా ఉండదు. అండ్ సీతకి డెఫినెట్గా 3-4 వీక్స్ తర్వాత చీఫ్ అయింది కాబట్టి అది కొంచెం ఈజీ అవుతుంది. నైనికాకి కొంచెం హార్డ్ అయింది. సో డెఫినెట్గా నైనికాకి ఇంకో ఛాన్స్ రావాలని నాకు కూడా అనిపించింది. అండ్ విష్ణుప్రియ కూడా కరెక్ట్గా తీసుకుంది, బయాస్ లేకుండా డిసిషన్ తీసుకుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ రౌండ్లో ప్రేరణ లాస్ట్ వచ్చింది. బట్ నైనిక పేరు ఉన్న పప్పియే దొరికింది కాబట్టి అది రూల్స్కి అగేన్స్ట్ కాబట్టి నైనికాని డైరెక్ట్ అవుట్ చేసింది సీత. సో చీఫ్ కంటెండర్ అవ్వడానికి ఇంకా 2 రౌండ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 రౌండ్స్కి నలుగురు మిగిలారు. నలుగురులో నిఖిల్, నబిల్, ఆదిత్య అండ్ ప్రేరణ. అండ్ ఈ 2 రౌండ్స్ బిఫోర్ మరోసారి మణికంఠ విక్టింగ్ కార్డ్ యూజ్ చేసడానికి ట్రై చేశాడా, అండ్ యష్మి, కిరాక్ సీత కన్సోల్ చేయడానికి ట్రై చేశారా అంటే ఎస్, డెఫినెట్గా విక్టింగ్ కార్డ్ యూజ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. బికాస్ మణికంఠ ఉన్న సిచ్యువేషన్స్లో ఏ టీం కూడా తనని సెలెక్ట్ చేయనప్పుడు, ఏ టీం కూడా తన డాగ్ని, తన పేరున్న పప్పిని సెలెక్ట్ చేసుకుంటేందుకు రెడీగా లేనప్పుడు డెఫినెట్గా పర్సన్ లో అవుతారు. సో ఆటోమేటిక్గా కార్నర్ అవుతాడు. అండ్ చాలా స్పోర్టివ్గా ఉంటేనే మనకి బయటకు వస్తారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో తీసుకుంటే కౌశల్ని తీసుకోండి. తను ఎంతో బాధపడ్డాడు. బట్ ఇతనిలాగా మణికంఠలాగా కడ్డతడి పెట్టలేడు కానీ బట్ తను ఆలోచించుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ అందరు కార్నర్ చేస్తున్నారు, వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు కెమెరాస్తో మాట్లాడడం కానీ తనలో తను మాట్లాడుకోవడం కానీ చేశారు. సో ఆటోమేటిక్గా అతను కార్నర్ అయ్యాడు అండ్ విన్ అయ్యాడు. ఇక్కడ కూడా ఇతను కార్నర్ అయ్యారు. సో కొన్నిసార్లు మటుకు డెఫినెట్గా విక్టింగ్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు విక్టింగ్ కార్డ్ యూజ్ చేసినట్టు అనిపించలేదు. సిచ్యువేషన్ బేస్డ్ పైన డెఫినెట్గా తనకి లో అయ్యాడు కాబట్టి. అండ్ తన లోని కొంతమంది ఫ్రస్ట్రేషన్ తెచ్చుకుంటారు, కొంతమంది ఏడ్చి తెచ్చుకుంటారు. మణికంఠ ఏడ్చి తీర్చుకునే రకమని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇది ఈరోజు రివ్యూ. మీకు ఎవరు సంచాలక్గా ఫెయిల్ అయ్యారు, ఎవరు పాస్ అయ్యారు అన్నది కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండికా, సైనింగ్ ఆఫ్.